పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు ఇంట్లో 9 గంటలుగా ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఈడీ రైడ్స్ కొనసాగుతుండగా కేంద్ర బలగాలు ఇంటి లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. కాగా సోదాల్లో విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుంది ఈడీ. కాగా 9 గంటలుగా ఈడీ గూడెం బ్రదర్స్ ను ప్రశ్నిస్తుండగా వారు దేనికి సమాధానం చెప్పనట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే గూడెం బ్రదర్స్ ను 9 గంటలుగా ప్రశ్నిస్తుండగా ఒక్క ప్రశ్నకు కూడా వారు సమాధానం చెప్పనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం నుంచి ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఈ మైనింగ్కి సంబంధించి అక్రమ మైనింగ్తో పాటు బినామీల పేరుతో మైనింగ్ లావాదేవీలు జరిపినట్టు ఈడీ గుర్తించింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఇంకా మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన సోదరుడు అయినటువంటి మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మైనింగ్కి సంబంధించి ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టారు. అదేవిధంగా 4 ఎకరాలకు మైనింగ్ పర్మిషన్ తీసుకొని దాదాపు కొన్ని ఎకరాలలో మైనింగ్ని నిర్వహించినట్టు గుర్తించడం జరిగింది. దాదాపు 78 లక్షల టన్నుల మైనింగ్ని తరలించారు. ఇదంతా కూడా బినామీల పేర్లతో విక్రయాలు జరిపినట్టు తెలుస్తున్నది. అక్రమంగా నిర్వహించినటువంటి మైనింగ్లను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసులో కూడా మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చి రీసెంట్గానే జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అయితే ఈ మైనింగ్ ద్వారా బాగా 100 కోట్ల రూపాయలను మహిపాల్ రెడ్డి కుటుంబం పోగేసుకుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గ సాక్ష్యాలతోనే ఈరోజు ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా కీలకమైన ఈ మైనింగ్కి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్తో పాటు కొంతమంది బినామీలకు చెందిన వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ప్రజెంట్ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ సోదాలు చేస్తున్నారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని తెలుసుకొని అనుచరులు ఆ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో వారందరినీ కూడా ఎవరిని ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడున్న సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంతో అక్కడి నుంచి వారు వెళ్ళడం జరిగింది. కానీ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల తర్వాత నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతారా లేదంటే ఏం జరగబోతుంది అనేది ఇటు కార్యకర్తల్లో మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ మైనింగ్కి సంబంధించి ఎన్ని వందల కోట్ల రూపాయలని పక్కదోవ పట్టించారు, ఈ బినామీలు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టుబడులు పెట్టారు అనే దానిపైన కూడా ఈడీ విచారణ చేస్తుంది. చాలా కీలకమైన సమాచారంతోనే ఈడీ ఈరోజు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపు మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 341 కోట్లు కట్టాల్సి ఉన్నప్పటికీ కూడా వాటిని చెల్లించకుండా ఇదైతే మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు ఇద్దరు కూడా ఎగ్గొట్టారని చెప్పేసి ఇప్పటికే రుజువైంది. దీనికి సంబంధించి డబ్బులు ఏవైతే మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎక్కడికి తరలించారనే దానిపైన ఈడీ ఆరా తీస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 3 చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. నిజాంపేటలోని మహిపాల్ రెడ్డి అల్లుడి ఇంట్లో కూడా సోదాలు ముగిశాయి. కానీ ప్రస్తుతానికైతే ఇద్దరు సోదరుడు మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఇద్దరు ఇంట్లో కూడా ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి ఫైల్స్కి సంబంధించిన వివరాలన్నిటిని కూడా మహిపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పట్లేదని తెలుసు. కానీ ఈడీ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటు ఇప్పుడు సోదాల్లో పట్టుబడ్డ అన్ని వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. మహిపాల్ రెడ్డి కార్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, ముఖ్యంగా ఈ మైనింగ్కి సంబంధించే దాదాపు 100 కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదించి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి తరలించారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇలా బినామీలకు సంబంధించిన పూర్తి వివరాలతోని ఈరోజు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల తర్వాత నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా లేదంటే ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. రైట్, థాంక్యూ సురేష్.